ఆవు చేల్లో మేస్తుంటే దూడ గట్టున ఉంటుందా అన్నది పాత సామెత. అధినేతే అవినీతికి తలుపులు బార్లా తెరిస్తే కింది స్థాయి నేతలు నిజాయితీగా ఉంటారా అన్నది నేటి సామెత. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి అక్రమార్జనే ధ్యేయంగా కూటమి అధినేత చంద్రబాబు నాయుడే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఇక ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఖాళీగా చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చుంటారు? తమకు దొరికిన అవకాశాలను అందిపుచ్చుకొని రెండు చేతులతో ఎడాపెడా ప్రజాధనాన్ని దండుకుంటున్నారు. కృష్ణా జిల్లా పామరులో పచ్చపార్టీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఆ పనిలోనే బిజీగా ఉన్నారని కన్నపిశాచుల భోగట్ట. అడ్డగోలుగా పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్ట్ చేజిక్కించుకుని అడ్డంగా సంపాదించేయడానికి చంద్రబాబు నాయుడి కూటమి నేతలు తహతహలాడుతున్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో గెలిచి జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు వర్ల కుమారరాజా. ఎమ్మెల్యే అయిన వెంటనే నియోజకవర్గంలో ఒక్కో ఏరియాకి ఒక్కో ఏజెంట్ను పెట్టుకుని అందిన కాడికి దండుకునే పనిలో కుమారరాజా క్షణం తీరిక లేకుండా ఉన్నారని గిట్టని కోళ్లు అదే పనిగా కూస్తున్నాయి. గత ఎన్నికల్లో అయితే 3 పార్టీలతో కూటమి కట్టి 1.25 మోసాలు చేస్తేనే కాని విజయం సాధ్యం కాలేదు. 3 ఏళ్ల తరువాత వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచే అవకాశాలు శూన్యమే అని భావిస్తున్న కూటమి ఎమ్మెల్యేలంతా అక్రమ సంపాదనపై పడ్డారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమారరాజా కూడా పగలు రాత్రి అన్న తేడా లేకుండా డబ్బు సంపాదనపై పడ్డారని అంటున్నారు. రైతులకు అవసరమైన పంట కాలువలు, డ్రైనేజీలను కూడా ఈ ఎమ్మెల్యే వదిలిపెట్టడం లేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఎవరికి ఏ పని చెయ్యాలన్నా సరే నాకేంటి అంటున్నారట ఎమ్మెల్యే. ఏటీ లేదు అంటే ఆ పని ఇక మర్చిపోవడమేనట. అందుకే ఎమ్మెల్యేతో పని చేయించుకోవాలంటే ఆయన చేతులు తడపాల్సిందేనని జనం కూడా డిసైడ్ అయిపోయారట. కృష్ణా జిల్లాలో అత్యంత ముఖ్యమైన డ్రైన్ చంద్రయ్య డ్రైన్. ఇది అత్యంత కీలకమైన మేజర్ డ్రైన్. ఏటా ఈ డ్రైన్ కు మరమ్మతులు చేపట్టాలి. ఈ ఏడాది 22.12 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో డ్రైన్ మరమ్మతు పనుల కోసం టెండర్లు పిలిచారు. ఎప్పుడో ఖరారు కావలసిన టెండర్లను అధికారులు పెండింగ్ లో పెట్టారు. దానికి కారణం స్థానిక ఎమ్మెల్యే కుమారరాజానే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ టెండర్ను నామినేషన్ పద్ధతిలో తన వర్గానికే ఇచ్చుకోవాలని కుమారరాజా పట్టుబడుతున్నారట. మేజర్ డ్రైన్ టెండర్ విషయంలో ఎమ్మెల్యే చెప్పారు కదా అని ఇష్టారీతిన వ్యవహరిస్తే కోర్టు నుంచి మొట్టికాయలు తప్పవని అధికారులు భయపడుతున్నారని సమాచారం. అందుకే నవంబర్లో ఖరారు కావలసిన టెండర్లు ఇప్పటికీ కొలిక్కి రాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద 5 టెండర్లు పడ్డాయి. అందులో ఎమ్మెల్యేకి కావలసిన వ్యక్తి టెండర్ కూడా ఉంది. ఆ ఒక్కటి ఉంచి మిగతా 4 టెండర్లను ఏదో ఒక సాకు చూపి తిరస్కరించేయమని ఎమ్మెల్యే అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇష్టం వచ్చినట్లు టెండర్లు తిరస్కరిస్తే రేపు తాము కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని అధికారులు జంకుతున్నారట. ఎమ్మెల్యే మంకుపట్టు, అధికారులు నాన్చుడు ధోరణి కారణంగా ఈ మేజర్ డ్రైన్ మరమ్మతు పనుల టెండర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2024లోనూ ఈ డ్రైన్ పనుల టెండర్ విషయంలో పచ్చనేతలు కాంట్రాక్టర్ల నుండి ముడుపులు తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. మొత్తానికి వర్ల కుమారరాజా ఓవర్ యాక్షన్తో మేజర్ డ్రైన్ మరమ్మతు పనులు మొదలు కాకుండా పోయాయి. కమిషన్ల కక్కుర్తి కోసం టీడీపీ నేతలు ఈ టెండర్ విషయంలో అనవసరంగా రాజకీయాలు తెరపైకి తెస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది కూడా మేజర్ టెండర్ విషయం ఇరిగేషన్ అధికారులకు ప్రాణ సంకటంగా మారిందంటున్నారు స్థానిక రైతు సంఘాల నేతలు. స్కామ్లపై స్కామ్లు చేస్తూ సీక్రెట్ మిషన్ పై విదేశాల్లో చక్కర్లు కొడుతోన్న చంద్రబాబు అనుకో కుమారరాజా లాంటి ఎమ్మెల్యేల అవినీతిని లైట్ తీసుకుంటున్నారు.